ప్రియమైన మిత్రులారా, ల్యాండ్ క్లినిక్ ఛానల్కు స్వాగతం. గతంలో మనం భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ సదస్సులు 16వ తేదీ నుండి ప్రారంభిస్తుందని చెప్పుకున్నాం. అది సెప్టెంబర్ నెలకి కొన్ని కారణాల వలన మారింది. సెప్టెంబర్లో రెవెన్యూ సదస్సులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సదస్సులను ఎలా వాడుకోవాలి, మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అన్నది తెలుసుకుందాం. ఈ రెవెన్యూ సదస్సుల గురించి రెవెన్యూ శాఖ గ్రామాన ఈ సదస్సులు ఎప్పుడు జరగబోతున్నాయి, ఎన్ని గంటలకు జరగబోతున్నాయి అన్నది 2 రోజుల ముందుగానే తెలియచేయమని పాంప్లెట్ల రూపంలో, పోస్టుల రూపంలో దీన్ని ప్రచారం చేయమని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది. ఆ గ్రామ రెవెన్యూ సభ, ఆ వెన్యూ, ఆ ప్రదేశం ఎక్కడ ఉన్నది అన్న వివరాలు కూడా తెలియచేయాలని కూడా చెప్పింది. ఈ సదస్సులో ఎక్కువ మంది ప్రజలు పాల్గొనేందుకు వీలుగా ముందుగానే గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులు ఈ గ్రామ సభకు ముందుగానే ఆ గ్రామానికి వెళ్ళి చిన్న చిన్న సమావేశాలు పెట్టి ఎక్కువ మందికి ఈ సదస్సుల యొక్క ఉద్దేశాన్ని వివరించి చేయాలని చెప్పి వాళ్ళందరూ పాల్గొనేటట్టు చూడాలని చెప్పడం జరిగింది. ఈ సదస్సులో ఎవరు పాల్గొంటారు, జిల్లా స్థాయి నుంచి కానీ మండల స్థాయి నుంచి కానీ అధికారులు ఎవరు పాల్గొంటారన్నది తెలుసుకుందాం. ఈ సదస్సులో ముఖ్యంగా కీలకమైన మండల స్థాయి, గ్రామ స్థాయి రెవెన్యూ మరియు సర్వే అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొంటారు. వారిలో ముఖ్యంగా తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, మండల సర్వేయర్, అలాగే దేవాదాయ భూములు ఉన్నట్టయితే ఆ దేవాదాయ శాఖ సిబ్బంది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫారెస్ట్ భూములు ఉన్న చోట ఫారెస్ట్ అధికారులు కూడా పాల్గొంటారు. దీనికి ముందుగా జిల్లా స్థాయిలో జిల్లా సంబంధించి ఒక కన్వర్జెన్స్ మీటింగ్ కూడా జిల్లా కలెక్టరు పెట్టడం జరుగుతుంది. అన్ని ప్రజాప్రతినిధులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో, రెవెన్యూ సమస్యలపై పోరాటం చేస్తున్న ఎన్జిఓలతో, రైతు సంఘాలతో సమావేశం జరిపి ఈ రెవెన్యూ సదస్సుల యొక్క ఉద్దేశాన్ని వివరించి వారి అభిప్రాయాలను కూడా స్వీకరించి సదస్సుల ముందుకు తీసుకువెళ్లాలని సూచించడం జరిగింది. ఈ సదస్సులో షెడ్యూలును, అంటే ఏ రోజు ఏ గ్రామంలో ఎక్కడ రెవెన్యూ సదస్సులు జరుగుతాయనే షెడ్యూలును అందరి ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ఎన్జిఓలకు, బ్యాంకర్లకు, పిఏసిఎస్ సంఘాలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. ఎక్కువ ప్రచారం చేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా భూములు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సదస్సుల్లో పాల్గొవాలని ప్రభుత్వం తాలూకా ఉద్దేశము. ప్రజలు కూడా ఈ ఉద్దేశాన్ని గమనించి చురుకుగా పాల్గొని మన సమస్యల పరిష్కారం కోసము ముందడుగు వేయాలని ల్యాండ్ క్లినిక్ మీకు సూచిస్తుంది. ముఖ్యంగా ఈ సదస్సులో గ్రామపటాన్ని, ఆ గ్రామపటంలో ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయన్న ఆ సర్వే నంబర్లను ప్రత్యేకమైన రంగులతో చూపించాలని, దానిని ముందుగానే ప్రదర్శించాలని, రెవెన్యూ సదస్సులలో ప్రముఖంగా ఉండాలని ఆదేశించడం జరిగింది. 2 రోజుల ముందుగానే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఆ సదస్సు జరిగే ప్రాంతానికి, గ్రామానికి వెళ్లి లేటెస్ట్ వెబ్లైన్ నుండి తీసుకున్న RO1B, అడంగలు, పహాని, గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్లను ప్రింట్ తీసుకుని ఆ గ్రామంలో ప్రదర్శించాలని, ఆ గ్రామ ప్రజలందరికీ తెలియచేయాలని చెప్పడం జరిగింది. ఎందువలనంటే అది చూసుకున్న తర్వాత అందులో తప్పప్పులు ఏమైనా ఉన్నట్టయితే రెవెన్యూ సదస్సుకి ఆ ప్రజలందరూ వచ్చి తమ యొక్క ఫిర్యాదులు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సదస్సులో అతి ముఖ్యమైన అంశాలలో ఒకటైన వ్యక్తిగత సమస్యల పరిష్కారం. వీటి నిమిత్తము కూడా మీరందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని, రెవెన్యూ సదస్సులను మీరు వాడుకోవచ్చు. ముఖ్యంగా 1 మ్యుటేషన్ అంటే పట్టా మార్పిడి, 2 లోన్ ఎలిజిబిలిటీ కార్డు అంటే కౌలు రైతులకు లోన్ తీసుకునే వెసులుబాటు ఇచ్చే కార్డు, 3 భూ వివాదాల పరిష్కారం, 4 భూ ఆక్రమణలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే వాటిని చేయొచ్చు, 5 సెక్షన్ 22A సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే వాటికి దరఖాస్తులు ఇచ్చి పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ 5 సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉంటాయో మరొకసారి మీకు రిపీట్ చేస్తున్నాను. మ్యుటేషన్స్ పట్టా మార్పిడి, 2 లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్, 3 భూ వివాదాల పరిష్కారము, భూ ఆక్రమణల ఫిర్యాదులు, అలాగే సెక్షన్ 22A సమస్యల గురించి దరఖాస్తులు ఇవ్వచ్చు. ఆ దరఖాస్తులు ఇచ్చి మీరు రసీదు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియచేస్తున్నాను. దీనికి తగినంతగా రెవెన్యూ అధికారులు ప్రింటెడ్ రసీదులను
ముందుగానే సిద్ధం చేసుకోమని చెప్పి ప్రభుత్వం సూచించింది. అంతేకాక గత రెవెన్యూ సదస్సులలో ఇచ్చిన దరఖాస్తులను ఏ రకమైన పరిష్కారాలు చేశారో వాటిని కూడా తెలియచేయమని చెప్పడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ఈ రెవెన్యూ సదస్సులో ప్రారంభించాలని చెప్పి సూచించడం జరిగింది. ప్రారంభంలో తహసీల్దారు వారి సిబ్బంది గ్రామంలో ఉన్న ముఖ్యమైన ఆబిడేషన్లు ప్రాంతాలను సందర్శించి ఆ గ్రామ ప్రజలకు ఈ గ్రామ సభ యొక్క ఉద్దేశం ఏమిటి అన్నది అవగాహన కల్పించి వారందరినీ కూడా ఈ రెవెన్యూ గ్రామ సభకు వచ్చేటట్టుగా సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ గ్రామ సభలో పిటిషన్ స్వీకరిస్తారు, దానికి రసీదులు అందజేస్తారు. ప్రతి ఫిర్యాదును కూడా ఆన్లైన్లో నమోదు చేస్తారు. ప్రతి ఫిర్యాదుపై కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఫీల్డ్ విజిట్ చేస్తారు. సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీలైతే వెంటనే విజిట్ చేయడానికి అవకాశం ఉంటే చేయాలని చెప్పింది. లేనట్టయితే ఎప్పుడు ఎంక్వైరీకి వస్తారు అన్న సమాచారాన్ని కూడా సంబంధిత పిటిషన్దారులకు తెలియజేయమని చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ గ్రామంలో రీసర్వే జరిగినట్టయితే దానికి సంబంధించిన ఆర్ఓఆర్ కాపీని చదివి వినిపించాలి ముందుగానే. అభ్యంతరాలు ఉన్నట్టయితే వాటిని తీసుకోవాలి. అలాగే పాత భూ హక్కు పత్రాలు ఏవైనా ఉన్నట్టయితే వాటి స్థానంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వము రెవెన్యూ అధికారులకి ఆదేశించింది. సర్వేరాళ్లపై వ్యక్తుల యొక్క పేర్లు ఉన్నట్టయితే వాటిని సరిచేయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఈ దరఖాస్తుల పరిష్కారాన్ని మానిటర్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి దీనిని మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రతి దరఖాస్తుకు ఏ రకమైన పరిష్కారం జరిగింది, ఏమి జరిగింది అనేది ఆ దరఖాస్తుదారులకు రాతపూర్వకంగా కూడా తెలియచేయడం జరుగుతుంది. లేదా తర్వాత జరిగే గ్రామ సభలో మీకు చదివి వినిపించడం జరుగుతుంది. కనుక భూ సమస్యలు ఉన్న సోదరీమణులందరూ కూడా, పట్టాదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే తహసీల్దార్లు, సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు మన దగ్గరికి వస్తారు. కాబట్టి మన సమస్యలు గట్టిగా వినిపించి పరిష్కార మార్గాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేదన్నట్టయితే మామూలు సందర్భాలలో వారి దర్శనానికే ఎన్నో రోజులు పట్టే ఉదాహరణలు మనకు అనేకం కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం చేపడుతున్న మొదటి కార్యక్రమం కనుక దీని మీద ప్రత్యేక శ్రద్ధ కూడా చూపిస్తారని ఆశిస్తూ, మీ సమస్యల పరిష్కారం అవుతాయని ఆశిస్తూ, ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను తెలియచేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.